ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి చేత కావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ కుప్పలుగా కమిషన్లు దండుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాటి మాటికి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఈ ఫార్ములా అంటారు, కుంభకోణం జరిగిందంటారు. అదంతా ఉత్తదేనని ప్రజలు గ్రహించారు. అసలు ఈ ఫార్ములా కాదు, యూరియా ఫార్ములా ఏదో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఏం జరుగుతుంది, పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకు. ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ఈ ప్రభుత్వం. సరే, మేము గత 10 ఏళ్ళు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు, సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు, తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు. రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. చాలా చెప్పాను. కరెంటు మీద కమిషన్ అయిపోయింది, కాలుష్యం మీద కమిషన్ ఒడిచిపోయింది, అదేంది ట్యాపింగ్ కేసు ఖతం అయిపోయింది, చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇక ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, బి ఫార్ములా, సి ఫార్ములా అని ఒకటి పనికి మాలిన ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఏమీ లేదు. వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత, గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరగాలి. కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని, కేసు నీ మీదనే పెడతాం.